అంటే సిగ్గు శరము అసలు పరిపాలనలో ఉన్న నైతిక విలువలు కానీ హుందాతనం కానీ ఆ పరిపక్వత కానీ అతనిలో లేదు. నిన్న అలాంటిదే ఇప్పుడు మావిగన్నని ఒక బుద్ధి తక్కువ మాట మాట్లాడి ప్రజల ముందు అబాస్పాలైపోయి ఆ తర్వాత ప్రజల్ని ఫేస్ చేయలేక లండన్ వెళ్ళిపోయి ఎవరినో సజ్జల రామకృష్ణారెడ్డినో ఎల్లైనో మల్లైనో ముందుకు తోసి దాన్ని ఏదో పాపులర్ చేయాలని చూస్తే ప్రజలు తిట్టిపోశారు. ఎట్లా అంటే నీకు హేళనగా చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమా, దీనికి ఒక రాజధాని కావాలా, రాజధానికి ఒక పేరు కావాలా, పెట్టుకోండి ఒకటి నా బి ప్లాన్ లో అని మావిగన్న అని ఒక పెట్టాడు. ఆయన బ్రీఫ్ కేస్ కంపెనీలకి ఇట్లాంటి పేర్లే పెడతాడు, అక్కడ ఒక అక్షరం ఇక్కడ ఒక అక్షరం తీసుకొచ్చి అన్ని హేళనగా మాట్లాడాడు. అది ప్రజలు గమనించారు. నువ్వు రాజధానిని దెబ్బతీసింది కాక అమరావతిని దెబ్బతీయటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమే. అమరావతి మూలాన అమరావతి దెబ్బతింటే రైతులకు జరిగే నష్టం బహు స్వల్పం, కానీ రాష్ట్రానికి జరిగిన నష్టం అపారం. అది కొన్ని తరాలు పట్టొచ్చు, కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. అది ఇప్పుడు పట్టాలు ఎక్కిస్తానికి ఈయన చేస్తున్నాడు కాబట్టి, ఇంత చీఫ్ మినిస్టర్ బలమైన వ్యక్తి వచ్చాడు, ఒక దార్శనికుడు వచ్చాడు కాబట్టి. అదే మామూలు చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి వస్తే అసలు ఎక్కించలేడు. ఇది నా వల్ల కాదని చెబుతారు.